హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. సగటు మనిషి ఆలోచన విధానం అంతా పొదుపు మీదనే ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బునంతా ఏదో రూపంలో పొదుపు చేసుకునే ఒక ఆలోచనే కార్పొరేట్ కంపెనీలకు ఒక బలహీనతగా మారింది. కార్పొరేట్ కంపెనీలంతా కూడా పేదవారిని టార్గెట్ చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్న స్కామ్లు ఎన్నో చూసాం. అదే తాజాగా కరీంనగర్ లో ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీకి సంబంధించిన బాధితులంతా సమావేశమయ్యారు. దాదాపు దశాబ్ద కాలంగా కోట్ల రూపాయలు అప్పనంగా కొట్టేసిన ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా వీరంతా ఏకరూ పెడుతున్న పరిస్థితి. నా చేతిలో ఆ బుక్లెట్ ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన బుక్లెట్ యూనిక్ బెహతర్ జిందగీ అనే ఒక క్యాప్షన్ తో ముందుకు వచ్చిన ఈ కంపెనీ ప్రజల దగ్గర నుంచి గ్రామీణ ప్రజలను టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయలను పొదుపు పేరుతో జమ చేసిన తర్వాత లీగాలిటీలో ఇరిగి దేశవ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న యూనిక్ అనే కంపెనీ ఈ బాధితులంతా కూడా ఈ కంపెనీకి సంబంధించి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మనతో ప్రస్తుతం కొంతమంది ఈ కంపెనీలో బాధితులు ఏజెంట్లుగా మారి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కంపెనీకి కట్టి ఇప్పుడు ఆ డబ్బులు తీసుకోలేక కంపెనీ లీగాలిటీలో దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ తలుపులు తట్టినా కూడా ఎలాంటి న్యాయం జరగలేదని వాపోతున్న పరిస్థితి. బాధితులతో మనం మాట్లాడదాం. అమ్మ చెప్పు, అసలు ఈ కంపెనీ గురించి ఇంట్రొడక్షన్ ఏంది, దీని సిస్టమ్ ఏంది అసలు? సార్ ఇది మా ఆయన జాయిన్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. అది మెచ్యూరిటీ టైం అయింది. డబ్బులు అస్తలేవు ఎవరి. అంటే మెచ్యూరిటీ అంటే మీరు డబ్బులు ఇందులో డిపాజిట్ చేస్తారు? డిపాజిట్ చేసిన నెలకు ఇట్లా 1000-2000 కట్టిపిచ్చిరు. అందరి టైం అయినాయి. బాండ్ పేపర్స్ పెట్టినాం. ఇప్పటికి 72 మంది పెట్టినా ఒకరికి డబ్బులు రాలేవు. కస్టమర్లు మమ్మల్ని చూసి మా ముఖాలు చూసి కట్టిరు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. ఆఫీసుని చూసి వాళ్ళు కట్టలేరు, మమ్మల్ని చూసి కట్టిరు. మేము మా మంచితనం వల్ల వాళ్ళు మాకు డబ్బులు కట్టిరు. మేము ఇంటికి పోగానే. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు కంపెనీ తోటి అవసరం లేదు, మీతోటి అవసరం, మీరే డబ్బులు ఇవ్వాలని అంటారు. అదే న్యాయమే, మమ్మల్ని చూసి కట్టిరు. కాకపోతే ఇప్పుడు మాయి రాకున్న పల్లె, మేము మునిగిన పల్లె అని కస్టమర్లే అందరి డబ్బులు రావాలని నేను కోరుకుంటున్నాం. మనం అందరం కలిసి గట్టిగా ఉద్యమం చేసి దీన్ని గెలిపియాలని నేను కోరుకుంటున్నా. మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంతమంది డిపాజిట్ చేశారు? మీకున్న ఇబ్బంది ఏంటి? సార్ నమస్కారం అండి. మాది చొప్పదండి వాస్తవ్యములండి. మేము ఏజెంట్ కాదండి, మేము ఓన్లీ కస్టమర్ అండి. మా ఒక్క ఇంట్లో నుండి 84 lakhs వరకు పెట్టాం సార్. మాకు మేము 2017 నుండి పెట్టాం సార్. మాకు అద్దగుంట నర్సయ్య సార్ అనేవారు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వారు అస్తమానం మా ఇంటికి వచ్చి వారు పెట్టించారు. వారు చెప్పడం వల్లే మేము ఇందులో పెట్టాల్సి వచ్చింది. చివరికి మాకు ఇప్పటివరకు మెచ్యూరిటీ అయిపోయినా కూడా మాకు 1 MP కూడా రాలేదు సార్. బాండ్ పేపర్లు సబ్మిట్ చేసామండి. సబ్మిట్ చేసినా కూడా తర్వాత ఇస్తాం అంటున్నారు. చివరికి ఇక్కడ ఉన్న ఆఫీస్ కూడా ఎత్తేసారు. ఇప్పుడు ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా. ఏంటి ఇప్పుడు మీరు డబ్బులు ఎందుకు కట్టలేరు? వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంది? మీరు ఎవరికి కట్టారు? రిసిప్ట్లు అంటే మీరు కోర్టుకు వెళ్ళారా? పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా? మేము ఎవరికి ఫిర్యాదు ఏం చేయలేదు సార్. మేము ఆఫీస్కే వెళ్ళామండి. ఆఫీస్కి వెళ్తే ఇక్కడ వాళ్ళు ఎప్పుడో 1 hour 12కి 12:30కి అట్లా ఓపెన్ చేస్తూ 1 hour ఉండి మళ్ళీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో మాకు అందుబాటులో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, అంటే మేము ఎక్కువ లోకల్లోనే ఉంటామండి, అలా వెళ్తున్నప్పుడు మాకు ఎవరైనా కనబడితే వెళ్ళి కలవడం, అలవాటు అడగటం. వస్తాయండి అంతే చెప్తున్నారు తప్ప ఇది వస్తాయా లేవా అనేది గ్యారంటీ అయితే తెలియదండి. మనం మాకు కట్టించేప్పుడు ఏం చెప్పారంటే IRDA వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, ఒకవేళ ఈ కంపెనీ వాళ్ళు ఒకవేళ చేతులు ఎత్తేసినా కూడా గవర్నమెంట్ వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారా అనే భరోసా ఇవ్వటం వల్ల మేము ముందడుగు వేసాం సార్. లేకపోతే అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? భరోసా ఏమైంది? బ్యాంకు గ్యారంటీ ఏమైంది? అంతే ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం తెలియదు సార్. ఆ ఏజెంట్ల వాళ్ళకి కాల్ చేస్తే మీరు కంప్లైంట్ చేసుకోండి అని చెప్పి రిటర్న్ గా చెప్తున్నారు. కానీ ఎవరి మీద కంప్లైంట్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని మాకేం తెలియట్లేదు. మీరు చెప్పండి, అసలు ఈ బ్యాంకు డిపాజిట్లు ఇవంతా కూడా మీరు ఒక సైకిల్ చైన్ విధానంగా ఉంది. చూస్తుంటే నలుగురిని చేంజ్ చేపిస్తే ఇంకా నలుగురు కమిషన్ల కోసం కోట్లాది రూపాయలు ఈ కంపెనీకి అప్పచెప్పారు కదా, పరిస్థితి ఏదనుకుంటారు? నేను 2017 సంవత్సరంలో జాయిన్ అయినా సార్. దీనిలో దాదాపు ఒక 3 సంవత్సరాలు మా సీనియర్ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి జైన్గా బాగుంటుంది అని చెప్పిండు. 2017 సంవత్సరంలో జాయిన్ అయినా. దాదాపు ఒక 200 పైన కస్టమర్లు చేర్పించిన. నా డౌన్ లో ఉన్నటువంటి ఏజెంట్లు కూడా
వాళ్ళు ఒక 300 మంది, దాదాపు 500 మంది కస్టమర్లు, దాదాపు 2 కోట్ల బిజినెస్ చేసినాం సార్. అప్పుడు మీటింగ్లలో ఏం చెప్పారంటే, మీకు ఏం కావాలి, సముద్రం ఉన్నది, సముద్రంలో మీకు దోశలతో తీసుకుంటారా, చెంబులతో తీసుకుంటారా, బిందెలతో తీసుకుంటారా, అది మీ ఇష్టం అని చెప్పి మమ్మల్ని ప్రలోభ పెట్టి మమ్మల్ని కంపెనీ ఓనర్ గుజరాత్ సార్, గుజరాత్ మహారాష్ట్రంలో ఈ స్కీమ్ కి సంబంధించి ఆఫీసులు ఇవన్నీ ఏమంటున్నాయి? మన చంద్రశేఖర్ సార్ మాకు జిఎం సార్, ఇక్కడ చంద్రశేఖర్ హైదరాబాద్ లో ఉంటాడు. తర్వాత గాంధీ సారు, తర్వాత సంగప్ప కరియప్ప సార్, వాళ్ళు మీటింగ్ లో సార్ జిఎం మన సిఎండి సారు ఎప్పుడు కూడా మీటింగ్ లో దాదాపు రాబోయేది వీళ్ళే. భూమా గౌడు, శోభా రమేష్, తర్వాత వై రమేష్, తర్వాత సంగప్ప కరియప్ప, వీళ్ళే మీటింగ్ లకు వచ్చేది. వీళ్ళే మమ్మల్ని మోటివేట్ చేసేది మీటింగ్లలో చేసి, మీకు ఏం కావాలి, మీకు కార్లు కావాలన్నా, బిల్డింగ్లు కావాలన్నా, మీకు ఏమద్దా, అందరూ బతికేలా మీరు బతుకుతారా, అన్ని విన్నారు, చేసిర్రు, డిపాజిట్ చేసిర్రు. ఇప్పుడు మీ డిపాజిట్ డబ్బులు మీకు రాకపోవడం వల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుంది సార్? కరోనా అప్పుడు కరోనా 1 సంవత్సరం గడిపిండ్రు. 4 ఇయర్స్ మేము అది సబ్మిట్ చేసి, కరోనా అప్పుడు 1 ఇయర్ అన్నారు. తర్వాత కరోనా అయిపోయింది, ఇక ల్యాండ్ అమ్ముతాను, అమ్ముతా అన్నారు. ఏమన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో, మాది ఆర్బీఐ కంట్రోల్ ఉంది, మేము మీ దగ్గర 1000 రూపాయలు ఒక్కొక్క నెల ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 1000 రూపాయలు తీసుకుంటే 500 రూపాయలు గవర్నమెంట్ కడతాం, 500 రూపాయలతోనే మనం బిజినెస్ చేసుకుంటున్నాం. ఒకవేళ కంపెనీ పోయినా కూడా వాళ్ళు గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి అవన్నీ ప్రలోభ పెట్టిండ్రు. ఇప్పుడు టైంకి వస్తే మేము వస్తున్నాం, వాళ్ళు ఫిబ్రవరి చెప్తే మేము మార్చి చెప్పుడు కస్టమర్లకు, వాళ్ళు మార్చి అంటే మేము ఏప్రిల్ అని చెప్పుడు. అట్లా ఇప్పటివరకు గడిచింది. మొన్న మేడం గారు మాకు పరిచయం అయిన కంచెల్లి, సార్ కొంచెం మాకు మేము బతకాలని కూడా అటువంటి ఆశ లేకుండా ఉండే ఇన్ని రోజులు. ఎందుకంటే కస్టమర్లు పొద్దున్న లేస్తే కస్టమర్లు 5 గంటల పల్లెటూరు సార్, మానకొండ దగ్గర వెల్ది అని విలేజ్ ఉంటుంది, ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాకు మొత్తం బతకాలనే ఆశలు కూడా దాదాపు కొంతమంది ఏజెంట్లు కూడా చనిపోయారు. అందులో సార్ మా అక్క బిడ్డనిచ్చిన సార్ కొడుకు అయితే నాకు ఆయన స్ట్రోక్ చనిపోయాడు సార్. వాళ్ళ మీరు చెప్పండి అమ్మా. నా పేరు శ్రవంతి సార్, మాది మంచరామి, సుల్తానాబాద్ మండలం. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయితే అమౌంట్ వచ్చింది సార్. మా పాప 6 months అప్పుడు మా సార్ చనిపోయాడు, క్వారీలో యాక్సిడెంట్ అయి చనిపోయిండు. అప్పుడు అమౌంట్ వచ్చింది నాకు అది సార్ వాళ్ళు ఏజెంట్షిప్ లో నాకు డిపాజిట్ చేయమనని నాకు సజెషన్ చేసిళ్ళు. ఇట్లా మంచిగా ఉంటుంది శ్రవంతి, మీ పిల్లలకి యూజ్ అవుతుంది, ఒక పాప ఒక బాబు కదా, వాళ్ళు పాప కొంచెం పెద్ద పెరిగే వరకు మీకు యూజ్ అవుతుంది అని చెప్పిండు. అమౌంట్ నేను అనేది డిపాజిట్ చేసిన, మొత్తం 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన. ఇప్పటి వరకు నేను 2021లో సబ్మిట్ చేసిన బాండ్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ని నేను అడగడం, సార్ నాకు చెప్పడం తప్ప అసలు ఏం జరగట్లేదు. నేను ఇండివిజువల్ సింగిల్ పేరెంట్ ని, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. 2 పిల్లల్ని ఆడడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. నేను జస్ట్ టైలరింగే చేస్తాను. మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఏం ఉన్నోళ్ళు కాదు, మా అత్త వాళ్ళ సపోర్ట్ కూడా నాకేం లేదు. నేను 2 చిన్నపిల్లల్ని చూసుకోవాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ అమౌంట్ వస్తుందేమో మా పాపకి మా బాబాకి అంటే ఫ్యూచర్ లో స్టడీస్ పరంగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను చాలా ఆశ పెట్టుకున్నా సార్. ఈ అమౌంట్ రాకపోవడం వల్ల నేను అసలు ఉండాలా చచ్చిపోవాలా ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా. నాకు ఎట్లా చేసి కొంచెం న్యాయం చేసి నా అమౌంట్ నాకు వస్తే మా పిల్లలకి యూజ్ అవుతుందని అంతే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఎట్లా చేసి నాకు కొంచెం న్యాయం అయితే చేయండి. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, గుండెకు కథ ఉంది. ప్రతి ఇంటిలో ఒక గాయం ఉంది. కోట్లాది రూపాయల డబ్బులు పోగొట్టుకున్న ఈ బాధితులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అప్పుడు వీరందరికీ కూడా కూర్చోండి. ఇక్కడ ఈ టీమ్ కు మొత్తం లీడింగ్ గా ఉన్నారు. అసలు దీనికి సంబంధించి కంపెనీ లావాదేవీలు ఎలా ఉన్నాయి, దాదాపు 1 దశాబ్ద కాలంగా ఈ కంపెనీ చేస్తున్న లావాదేవీలపైన ఒక పోరాటం చేస్తున్న ఆమె ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈమెను నమ్ముకొని వచ్చారు. అమ్మ మీ పేరు, మీరు చేస్తున్న కథలు ఇవన్నీ చెప్పండి. నమస్తే అండి, నేను పూజిత. నేను నాట్ ఓన్లీ యూనిక్ అండి, నేను ఆర్థికంగా ఏ విధంగా అయితే ఇట్లా నష్టం చేసిన ఈ కంపెనీలు, నా ఉద్యమం మొదలైంది దాదాపు ఇప్పుడు 10-15 years నుండి నేను ఈ ఆర్థిక సంస్థల మీద పోరాటం చేస్తున్నాను. మొట్టమొదటి ఉద్యమం నాది మొదలైంది సహారాతో. ఇవన్నీ కూడా చాప కింద నీరులాగా పేద మధ్యతరగతి అమాయకులైనటువంటి ప్రజల్ని టార్గెట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి అంటే మరీ బాగా చదువు లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళను ఏజెంట్ గా టార్గెట్ చేసుకొని
వాళ్ళ ద్వారా కోట్లాది రూపాయలు సంస్థలు కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారు. అంటే ఈ యూనిక్ సంబంధించి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ డిపాజిట్ల కోసం ఇంతమంది ఒక కరీంనగర్ జిల్లాలోనే వేలాది మంది కనబడుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ కదా. ఎస్, అసలు దీన్ని ఎట్లా ఛేదించడం, గవర్నమెంట్ ఏమంటుంది, దీని మీద లీగాలిటీ పొజిషన్ ఏముంది, వీళ్ళ ఆస్తులు ఎట్లా ఉంది? యాక్చువల్లీ యూనిక్ సంస్థ గురించి పాపం వీళ్ళకి అవేర్నెస్ లేదండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మాకెవరు దిక్కు. ఎందుకంటే ఇంతవరకు కూడా వాళ్ళ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో టీమ్ హెడ్స్ మీదనే డిపెండ్ అవుతూ వచ్చినారు. కానీ అస్సలు జరుగుతున్న భాగోతం అంతా కూడా ఈ టీమ్ హెడ్స్ మధ్యలోనే ఉందండి. ఈ టీమ్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో టీమ్ హెడ్స్ అంతా కూడా ఒక లాబింగ్ అయ్యి ఒక సిండికేట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తుల మీద లాభాలు వాళ్ళ వాటాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఎక్కడ డబ్బులు ఇప్పించాలన్నా ఎక్కడ కూడా ఆలోచన లేదు. ఎందుకంటే అసెట్స్ ఉన్నాయంటున్నారు. మేము గత 20వ తేదీన లాస్ట్ మంత్ 20th రోజు ఒక మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అండి వీళ్ళతో. ఫస్ట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళతో నేను ఒకటే డిమాండ్ అడిగాను. మొత్తం ఇరు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి బాధితులు ఎంతమంది, నెంబర్ 1. రెండవది వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అమౌంట్ ఏది, మూడవది ఇక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల వివరాలు ఇవ్వండి, ఆస్తుల మీద మనకి ఎంత అమౌంట్ వస్తుంది, అమ్మగా ఎంత అమౌంట్ వస్తుంది. ఆస్తుల వరకు వెళ్తున్నారు. అసలు కంపెనీ వీళ్ళకు డిపాజిట్ ఎందుకు రిటర్న్ చేయడం లేదు? ఎస్, 1 second. సో ఐ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ అండి. అసలు విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర కంపెనీ ఏదైతే డిపాజిట్ల రూపంలో సేకరించిందో ఏ కంపెనీ కూడా అండి, నాట్ ఓన్లీ యూనిక్, ఏ ప్రైవేట్ సెక్టర్ కానీ ఏ కార్పొరేట్ సంస్థ కానీ జనాల నుండి డబ్బులు తీసుకోవడం వరకే వాళ్ళ బాధ్యత. తిరిగి జనాలకు డబ్బులు ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి తాచారం చేస్తూ డిలే చేస్తూ అది ఏదో ఒక కుంటి సాకులు చెప్తూ కావలసుకొని కూడా నేను కొన్ని సంస్థల ద్వారా నేను ప్రాక్టికల్ గా అది ఫేస్ చేస్తున్నాను. కావలసుకొని లీగాలిటీలోకి వెళ్ళిపోతాయండి. అంటే డిలే ప్రాసెస్ కావాలి అని లీగాలిటీకి వెళ్ళిన తర్వాత కోర్టు చూసుకుంటుంది కదా, అప్పుడు వీళ్ళు కూడా అడగడానికి లేదు, సంస్థను అడగడానికి లేదు. కాబట్టి కోర్టులలో పెండింగ్ ఉండడం వల్ల దాదాపు ఈ యూనిక్ సంస్థ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వీళ్ళు చాలా ఇన్నోసెంట్ అండి. అసలు ఏం జరుగుతుంది, కంపెనీ అసెట్స్ ఉన్నాయా లేదా, ఎవరిని ప్రశ్నించాలి ఏమీ తెలియదు. కాబట్టి ఈ ఉన్న అసెట్స్ అన్ని కూడా మేమేమనుకున్నామంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేసి, ఒక యునైటెడ్ అసోసియేషన్ లైక్ ఆల్ పార్టీస్ తోటి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఆ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్ అసోసియేషన్ మీద రిజిస్ట్రేషన్ చేసి తద్వారా ఈ అమౌంట్ ని బాధితులు సేల్ చేసి తద్వారా ఈ అమౌంట్ ని బాధితులకు మేము ఇవ్వాలి అనే ఆలోచనతో మేము ఉన్నామండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్స్ అంతా కూడా ఎవరు కూడా సీరియస్ గా లేరు. పాపం వచ్చిన బాధితులంతా కూడా వీళ్ళంతా కూడా చాలా ఇన్నోసెంట్ అండి. వాళ్ళకి అవేర్నెస్ లేదు, అసలు కంపెనీ ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నది అనే అవేర్నెస్ కూడా లేదు. ఓన్లీ ఈ ఏజెన్సీని వందలాది సార్లు గుజరాత్ తీసుకెళ్లడము, 10-15 రోజులు అక్కడ వాళ్ళని ఫుట్పాత్ల మీద రైల్వే స్టేషన్లలో పడుకోబెట్టి తీసుకురావడము, అంటే జస్ట్ ఓన్లీ ఒక షో పుట్టప్ అన్నట్టు. మేము వెళ్తున్నాము, మేము ఇనిషియేషన్ తీసుకుంటున్నాము, కానీ ఎండి ఇవ్వట్లేదు అని అంటున్నారు. విషయం అది కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే వీళ్ళకి ఆన్సరబుల్ గా ఉన్నటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి అసెట్స్ ని కనుక, అంటే సహారా యూనిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కూడా వీళ్ళ ఓన్ బిల్డింగ్ ముషీరాబాద్ లో ఉంది, హైదరాబాద్ ముషీరాబాద్. యూనిక్ అండి, యూనిక్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఓన్ బిల్డింగ్ అండి వీళ్ళది. అదే తర్వాత జనగామ ఆలేరులో కూడా కొన్ని ల్యాండ్స్ ఉన్నాయని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ల్యాండ్స్ కొంటామని చెప్తున్నారండి. ల్యాండ్స్ ఎందుకు కొనాలండి, ఇంకా వీళ్ళ డబ్బులు పేమెంట్ చేయండి రా బాబు అంటే డబ్బులు పేమెంట్ చేయరు, కానీ అదనంగా ల్యాండ్స్ కొని ఆ ల్యాండ్స్ అమ్మి ఇస్తామంటారు. అర్థమైపోయింది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైన సందర్భం. ఇప్పుడు ఎట్లా దీన్ని ఛేదించడం ఎట్లా? ఇప్పుడు ఈ అమ్మాయి చూడొచ్చు, మీరు కూడా డిపాజిట్ చేసి నేను నెలకు 500 కంకులు కాల్చి కట్టిన 11 ఏళ్ళు వెళ్ళినాయి. 5 ఏళ్ళకి ఇస్తామన్నారు. 5 ఏళ్ళకి ఇస్తామంటే ఎవరు ఇచ్చి తట్లేరు, నాకు బిడ్డలు లేరు, కొడుకులే కోడన్లే మరుచుకుంటుందని అప్పుడు కంకులు కాల్చి నెలకు 500 వేసిన. మరి వెంకట్రాపల్లె నేను కత్రపాక కనకవను. డబ్బులు అడిగి వస్తాయి అంటుండు. మా ఊరు రఘు అని ఉన్నాడు, దూదేకులు అయినే ఆయనే తీసుకొచ్చిండు ఈ పావిల్ని. ఆ ఏజెంట్ తీసుకొచ్చి మరి ఇక మాకు ఏజెంట్ తీసుకొచ్చి ఆ ఏజెంట్ ఆనాడు కనబడ్డాడు. 2 వలకల 3 వలకల ఆఫీస్కి పోయినా, ఆఫీస్కి పోతే వస్తాయని అంటుండు. ఇదెందుకు ఇలా రాసి పెట్టిండ్రు వాళ్ళు. మరి ఈ రోజుకి ఇక మరి నేను చచ్చినాక వస్తాయని కూడా వెళ్ళి పెట్టేశారు.
వాళ్ళు ఇచ్చిన బాండ్ అమ్మది ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న బాధితులంతా కూడా ఇంటికో గాయం ఉంది. ఆరుగాలం కష్టపడ్డ డబ్బులు పేద ప్రజలను లక్ష్యంగా చేసుకున్న కార్పొరేట్ కంపెనీలన్నీ చిన్న చిన్న పొదుపు పేరుతో కమిషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసి భారీగా కమిషన్లు ఇస్తూ పేద ప్రజలను టార్గెట్ ఇచ్చిన డబ్బంతా కూడా ఖజానాకు తరలిపోయింది. ప్రస్తుతం వీరి డిపాజిట్లు తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఉండగా వీళ్ళంతా ఏకమై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు తమను డిపాజిట్ కంపెనీలోకి లాగిన ఏజెంట్లను నమ్ముకోవడమా, నేరుగా కంపెనీ యాజమాన్యాన్ని కలవడం తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నారు. ప్రభుత్వం నేరుగా ఈ బాధితులకు న్యాయం జరగాలంటే దీనిపైన క్షుణ్ణమైన విచారణ చేపట్టే అవసరం ఉంది. మరోవైపు చూస్తే వీరంతా కూడా పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్లిల కోసం పొదుపు చేసిన డబ్బంతా కూడా ఇప్పుడు ఈ కంపెనీ యూనిక్ అనే కంపెనీ పేరు ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం కూడా సజావుగా జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మొత్తంగా ఒక ఉద్యమం మొదలైంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా యూనిక్ కంపెనీకి సంబంధించిన ఏజెంట్లు అలాగే సభ్యులు ఇందులో డిపాజిట్ చేసిన బాధితులంతా కూడా ఉద్యమించడానికి సిద్ధమైన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే చూసాం మనం కంకులు కాల్చుకుంటూ నెలకు 500 రూపాయలు డిపాజిట్ దాదాపు 11 సంవత్సరాలు చేసిన ఒక మహిళ తన డబ్బు కావాలంటూ ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యూనిక్ కంపెనీకి సంబంధించిన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ బ్రోచర్ లో క్షుణ్ణంగా ఈ కంపెనీకి సంబంధించిన హిస్టరీ అంతా ఇవ్వడం జరిగింది. అయినా కూడా యాజమాన్యం ఎలాంటి స్పందన లేదంటున్నా చెప్తున్న జవాబులే వస్తున్నాయి. మొత్తంగా ఈ ఉద్యమం ఎటు వెళ్తుంది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపనుంది, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులంతా ఎలా స్పందించారు, వీరంతా కూడా త్వరలో స్థానికంగా ఉన్న మంత్రులను కానీ ప్రజాప్రతినిధులు కలిసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో వేచి చూడాలి. యూనిక్ కంపెనీ చేసిన ఈ గోల్మాల్ వ్యవస్థ కోట్లాది రూపాయలు ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఖజానా నింపిన ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు వస్తాయని మనం వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.